అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు. ఇక రైతులందరికీ కూడా ఆయన కీలక ప్రకటన అయితే జారీ చేశారు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాలకు ఎట్టకేలకు డేట్ ఫిక్స్ చేసినటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ యొక్క డబ్బుల విడుదలకు ఆమోదం తెలిపిందనమాట. ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా అన్నదాత సుఖీభవ కింద 10,000 రూపాయలు, పీఎం కిసాన్ కింద 10,000 రూపాయలు, మొత్తం 20,000 రూపాయల విడుదలకు ఆమోదం అయితే తెలిపాయన్నమాట. ఇక ఒకేసారి యొక్క డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలపబోతూ ఉన్నారు. ఇక మన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ డబ్బుల విడుదలకు ప్రభుత్వం సిద్ధమైపోయినటువంటి నేపథ్యంలో మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులంతా కూడా వెంటనే ఇలా చేసుకోవాలని, ఇలా చేసుకునేటువంటి రైతులకే ముందుగా డబ్బుల విడుదలకు ఆమోదం తెలుపుతామని కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉండండి. ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ డబ్బులు అయితే జమ కాబోతూ ఉన్నాయి. ఈ డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే ఆమోదం తెలపబోతోంది. ఇక ఈ డబ్బుల విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు ఏ తేదీ నుంచి జమ కాబోతున్నాయి, ఏ రైతులకు డబ్బులు జమ అవుతుంది ఏంటి అనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి. మీరు ఎప్పుడైతే వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఇప్పటికే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాలకు సంబంధించి దాదాపు 4,500 కోట్ల రూపాయలను అయితే కేటాయించడం జరిగింది. ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన 19వ విడత నిధులు ఏ తేదీన కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుందో ఆ తేదీనే అన్నదాత సుఖీభవ డబ్బులను కూడా ఈసారి విడుదల చేస్తామని ఆయన హామీ అయితే ఇచ్చారనమాట. ఇక ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం అయితే ఇప్పటి వరకు చూసుకుంటే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి మనకు రైతులందరికీ కూడా మనకు 17-18 విడతల డబ్బులను అయితే విడుదల చేసింది. ఇక 19వ విడత డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలపబోతోందనమాట. ఇక ఈ 19వ విడత కింద కూడా ఒక్కొక్క రైతుకు కూడా మనకు 4,000 రూపాయలను విడుదల చేసేందుకు కూడా మనకు అవకాశం అయితే కల్పించింది. ఇక ఈ 19వ విడత కింద మనకు డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలుపుతున్నటువంటి నేపథ్యంలో మన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. ఇక వారికి అంటే పీఎం కిసాన్ కింద ఆ డబ్బులు ఎప్పుడైతే విడుదలవుతుందో పీఎం కిసాన్ ఇచ్చేటువంటి 3 విడతల డబ్బులు, అలాగే మనకి యొక్క అన్నదాత సుఖీభవ డబ్బులు మొత్తం కలుపుకుని ఒక్కొక్క రైతుకు కూడా మనకు 20,000 రూపాయల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. ఇక మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ డబ్బులు అయితే జమ కాబోతున్నాయి. దీనికి రైతులు చేయాల్సిందల్లా అర్హత ఉంటే కనుక మీరు తప్పకుండా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి. ఇలా ఎప్పుడైతే మీరు చేసుకుంటారో అప్పుడే మీకు ఈ డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే ఆమోదం తెలుపుతుంది. ప్రభుత్వం అవకాశం కూడా ఇస్తుంది. కాబట్టి ప్రతి రైతు కూడా మనకు ఈ యొక్క అర్హత ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచిస్తుంది. రైతులంతా కూడా వెంటనే దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక ఇప్పటికే దరఖాస్తు చేసుకునే వారికి అయితే ఇబ్బంది లేదు, డబ్బులు అయితే విడుదలైపోతాయి. ఇక దరఖాస్తు చేసుకుని ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే కూడా మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు పొందడానికి సిద్ధమైపోయినట్లయితే మీకు తప్పకుండా డబ్బులు అయితే జమ అవుతాయన్నమాట. కాబట్టి అర్హుల జాబితాలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి మాత్రమే ఈ పీఎం కిసాన్ అలాగే అన్నదాత సుఖీభవ సాయాలను అందించాలని ఆయన నిర్ణయం అయితే తీసుకున్నారు. ఇందులో భాగంగానే కొత్త అర్హుల జాబితా కోసం రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండూ కూడా సిద్ధమైపోయింది. ఇక ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారి వివరాలతో పాటు కొత్తగా దరఖాస్తు చేసుకునే వారి వివరాలను కూడా చెక్ చేసి రెండింటిని అంచనా వేసి ఇక ఇందులో ఎవరు ఈకేవైసీ చేసుకున్నారు, ఎవరు ఈకేవైసీ చేసుకోలేదనే వివరాలను కూడా ఎవరు చెక్ చేసి దాని ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మనకు డబ్బులు విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట. దీనికి సంబంధించి కొత్త అర్హుల జాబితా కూడా విడుదల చేసి రైతులకు నేరుగా మనం ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చామో ఆ హామీకి కట్టుబడి ఉన్నాం
ఆ హామీ ప్రకారం ప్రతి రైతుకు కూడా 20,000 రూపాయలను విడుదల చేస్తామని మరొకసారి ఆయన మన సిబిఎన్ గారు మరొకసారి అయితే చెప్పడం జరిగింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారికి తప్పనిసరిగా ఈ డబ్బులు అయితే విడుదల కావడానికి అవకాశం ఉంది. ఇక ఈ డబ్బులు విడుదల అవుతాయి కూడా. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారంతా కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి సిద్ధమైపోండి. ఇక ఇందులో భాగంగానే ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకుని వారు ఉంటే అప్లై చేసుకోవాలని, అప్లై చేసుకుంటే కనుక మీ అర్హతలు పరిశీలించి మీకు డబ్బులు అయితే విడుదల చేస్తుందని కూడా మరొకసారి స్పష్టం చేసింది మన రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ఎవరైతే మన రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు రావాలంటే మీరు ముందుగా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవాలి. మీరు చేసుకునేటువంటి దరఖాస్తును బట్టే మీకు డబ్బులు అనేది విడుదలవుతుంది. ఇక అందులోనూ మీరు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారంతా కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ చేయాలి. చాలామంది ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం లేదు. ఇక అటువంటి వారందరినీ కూడా గుర్తించి వారికి కూడా సమాచారం ఇవ్వాలని కూడా మన రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. కాబట్టి వారికి వారిని సంప్రదించి అధికారులు ప్రభుత్వం సిద్ధమైనటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారికి ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చి వారిని ఈకేవైసీ చేసుకునే విధంగా కూడా చేస్తామని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక మీరు ఈకేవైసీ చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయని, ఈకేవైసీ చేసుకొని వారిని లిస్ట్ నుంచి తొలగిస్తామని కూడా ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట. ఇక దీని ప్రకారమే మనకు కొత్త జాబితాను ఈ సంక్రాంతి తర్వాత విడుదల చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఫిబ్రవరి మొదటి వారం నుంచి కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా అన్నదాత సుఖీభవ కింద రాష్ట్ర ప్రభుత్వం తరపున 10,000 రూపాయలు, పిఎం కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వం తరపున 10,000 రూపాయలు, మొత్తం రెండు కలిపి 20,000 రూపాయలను రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తామని మన సీఎం సిబిఎన్ గారు అయితే తెలియజేశారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క అమౌంట్ అనేది విడుదలవుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉన్నట్లయితే మీకు అర్హతను బట్టి మీకు అమౌంట్ అనేది విడుదల చేయడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరూ కూడా ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి. త్వరలోనే మీకు ఈ డబ్బులు అనేది విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉంటారో వారికి తప్పకుండా డబ్బుల విడుదలకు ఆదేశాలు విడుదల చేస్తూ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతోంది. ఇది అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. మరిన్ని అప్డేట్స్ను మీకోసం ఎప్పటికప్పుడు తీసుకొస్తూనే ఉంటుంది మన ఛానల్.